హాయ్ అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు లవ్ యూ హ్యాండ్మేడ్స్. ఇప్పుడు బేబీ ఫుడ్ మేకింగ్కి కావాల్సినవి వచ్చేసి కార్న్ స్టార్చ్, హెయిర్ కండిషనర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఒక ప్లేట్లో కార్న్ స్టార్చ్ తీసుకోండి. నేను ఈ కార్న్ స్టార్చ్ 12 monthsగా యూజ్ చేస్తున్నా. అదేంటి ఖరాబ్ అయిపోదా అని మీరు అనుకోవచ్చు, బట్ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఉండలుండలుగా ఉంది. సో ఇలా నీట్గా ఫింగర్స్తోని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు హెయిర్ కండిషనర్ తీసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే హెయిర్ కండిషనర్ తీసుకోండి. నేను ఈ కండిషనర్ని మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఇప్పుడు మీరు వేసుకున్న కార్న్ స్టార్చ్కి సరిపోయేంత కండిషనర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఫాలో అయిపోండి. ఇలా కండిషనర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అయ్యాక స్పూన్ సైడ్కి పెట్టేసి హ్యాండ్తో నీట్గా మిక్స్ చేసుకోండి. ఫింగర్స్తో కలుపుకుంటేనే బెటర్, ఎందుకంటే స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది. స్పాంజీగా ఉంటే ఏంటంటే మనం బేబీ ఫుట్ ప్రింట్ చేసినప్పుడు క్రాక్స్ అనేవి. సో మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఫుల్ హ్యాండ్ కూడా యూస్ చేయొచ్చు, బట్ కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా దగ్గర కనుక్కొని హ్యాండ్కి ఉన్నది మొత్తం తీసేసుకొని ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్కి ఉంటే నీట్గా కలుపుకోవడానికి రాదు కాబట్టి నేను ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకున్నా. సో ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోండి. సేమ్ చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోండి, బట్ కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. కొంచెం కండిషనర్ ఎక్కువైనట్టుంది. ఇలా అయినప్పుడు కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ లేదనుకుంటే కొంచెం సేపు కలుపుతూ ఉంటే థిక్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మన ఫింగర్స్ పైన ఉన్న లైన్స్ కూడా క్లియర్గా పడుతున్నాయండి. మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మీ బేబీ ఫుడ్ సైజ్కి సరిపోయే బాక్స్ అన్నా ఏదైనా యూస్ చేయండి. నేనైతే సోప్ బాక్స్ యూస్ చేస్తున్నా. కార్న్ స్టార్చ్ మిక్చర్ని నీట్గా సోప్ బాక్స్లో పెట్టి
ఈక్వల్గా అప్ అండ్ డౌన్స్ లేకుండా ప్రెస్ చేసుకోండి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా మా పాప పడుకున్నాకే చేస్తా. అది లేసున్నప్పుడు చేయాలంటే పెద్ద టాస్క్. లేసున్నప్పుడు కూడా చేయొచ్చు, బట్ వాళ్ళు కదిలిస్తూ ఉంటారు కాబట్టి సరిగ్గా రాదు. చూసారు కదా, ఇలా నీట్గా ఫ్లాట్గా చేసుకోండి. చేలో చేసేద్దాం అనుకునే లోపే కదిలిపోయింది. అలానో ఇలానో మళ్ళీ పడుకోబెట్టా. నేను వీడియోలో చూపించిన విధంగా మీ బేబీ ఫుట్ని ప్రెస్ చేసుకోండి. ఏమంత హార్డ్గా ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది. పెయిన్ కూడా ఏమి ఉండదు. చూసారు కదా ఫుట్ ప్రింట్ ఎంత నీట్గా వచ్చాయో. చూడండి, లైన్స్ కూడా క్లియర్గా అవుపడుతున్నాయి. మీరే చూడండి. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ చేసుకోండి. ఈ పాప్ మిక్చర్ థిక్గా కలుపుకోకండి, కొంచెం వాటరిష్గా ఉంటుంది. మీరు మరీ ఇంత థిక్గా అయితే కలుపుకోకండి, కొంచెం వాటరిష్గా చేసుకోండి. ఎందుకంటే బేబీ ఫుట్ లైన్స్ నీట్గా కనపడవు. నేను చూపించిన దానికంటే కొంచెం వాటరిష్గా చేసుకోండి. ఈ విధంగా పాప్ మిక్చర్ మొత్తం ఆ ఫుట్లో నింపేసేయండి. ఇలా కంప్లీట్గా ఫిల్ చేశాక ఒకసారి మొత్తం సోప్ బాక్స్ని ట్యాప్ చేయండి కింద. ఇలా చేస్తే లైన్స్ అనేవి నీట్గా కనపడతాయి. ఇప్పుడు ఒక 12 hours దగ్గర సైడ్కి పెట్టేసుకోండి. hours తర్వాత ఈ విధంగా ఉంది. ఇలా సైడ్కి నీట్గా స్లోగా ప్రెస్ చేసుకోండి. స్లోగా చేసుకోండి, ఎందుకంటే సైడ్కి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా నీట్గా ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా లోపల లూజ్ అయిపోతాయి, ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం మీరు ఈ విధంగా హ్యాండ్తో ట్రిమ్ చేసేసుకోండి. ఎంత బాగా వచ్చింది కదా, లైన్స్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. సో మీరు ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. అంత క్యూట్గా ఉందో కదా. వాళ్ళు పెద్దగా అయినా కూడా వాళ్ళ చిన్నప్పటి ప్రెజెంట్స్ని మనం ఫీల్ అవ్వచ్చు. లైన్స్ చూడండి ఎంత క్లియర్గా వచ్చాయో. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వెట్ కార్న్ స్టార్చ్ మిక్చర్ని ప్లేట్లోకి తీసుకొని ఎండలో ఆరబెట్టండి. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వడమే.
తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు. 12 మంత్స్ రీయూజ్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు. ఇవి మా పాప 12 మంత్స్ ఫుట్ ప్రింట్స్. చూసేయండి ఎంత బాగున్నాయో చూడండి. మీరు కూడా మీ కిడ్స్కి ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి. Thank you for watching.